వివాహ బంధం ఏ విధంగా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి బంధముగా ఉండాలి. దేవుడు వేశ్య సంగులను వ్యభిచారకులను తీర్పు తీరుస్తాడు. ఆ యొక్క పాన్పు అనేది నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఒక పరిశుద్ధమైనటువంటి బంధముగా ఈ యొక్క వివాహ బంధం అనేది ఏర్పాటు చేయబడి ఉండాలి. ఇది చాలామంది ఆ యొక్క బంధాన్ని అపవిత్రంగా చేస్తూ ఉన్నారు. చూసినట్లయితే ఆదాముని అవ్వని దేవుడు సృష్టించినప్పుడు ఆదాము దగ్గరికి అవ్వని తీసుకొచ్చాడు. తద్వారా వారికి వివాహాన్ని ఏర్పాటు చేశాడు. ఆదాము దగ్గరికి 2-3 అవ్వలను తీసుకొచ్చాడా? లేదు, ఒకే అవ్వను తీసుకొచ్చాడు కదా. అంటే ఈ వివాహ బంధంలో ఒక పురుషుడు ఒక స్త్రీ మాత్రమే ఉండాలి. ఒక పురుషుడు 2-3 స్త్రీలు కాదు, ఒక స్త్రీ 2-3 పురుషులు కాదు. దేవుడు అలా ఏర్పాటు చేయలేదు. అట్లనే పురుషుడికి దేవుడు వివాహం చేయలేదు ఇక్కడ, స్త్రీకి వివాహం చేయలేదు ఇక్కడ. దేవుడు ఒక పురుషుడికి ఒక స్త్రీకి వివాహం చేశాడు. దాన్ని ఆ విధంగానే మనము పవిత్రమైనటువంటి బంధంతో కొనసాగించాలి. మన మధ్యలోనికి ఎవరిని తీసుకురావడానికి వీల్లేదు. ఒక పరిశుద్ధంగా మనం జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధత అనేది కుటుంబంలో కూడా అందరూ కూడా నేర్చుకుంటారు. ఓకే, ఈ బంధానికి ఎంత విలువిస్తున్నారు కదా అని అందరూ నేర్చుకుంటారు.